దేవుని దగ్గర కనిపెట్టి మోకాళ్ళేసి చేతులెత్తి అనుభవానికి ఈరోజు చాలామంది రాలేకపోతున్నారు. ప్రియులారా, ఆశీర్వాదం అనేది డబ్బుతో రాదు, ఆశీర్వాదం అనేది వెండితో రాదు, ఆశీర్వాదం అనేది బలంతో రాదు. ఒకే ఒక మాట చెప్తా వినండి. వెండి బంగారాన్ని పట్టుకొని ఒక వ్యక్తి పేతురు యోహాను దగ్గరికి వచ్చి ఏమన్నాడు? దేవుని వారాన్ని డబ్బుతో కొనాలనుకున్నాడట. వెంటనే నీ డబ్బు నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఈరోజు నేను చెప్పేది ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నీవు మెలుగు కలిగి ప్రార్థన చేస్తే, సన్నిధికి వచ్చి ప్రార్థించే అనుభవం ఉందా? రోజు మందిరానికి వచ్చి కనిపెట్టగలుగుతున్నావా? బలిపీఠం పట్టుకోగలుగుతున్నావా? చేతులు ఎత్తగలుగుతున్నావా? కన్నీరు కార్చగలుగుతున్నావా? ఈరోజు నేను చెప్పే మాట, మీరు మెలుగు కలిగి ప్రార్థించుదురుగాక, మెలుగు కలిగి ప్రార్థించుదురుగాక. మీ గర్భం పండునుగాక, మీ గంప నింపబడునుగాక, మీ గిన్నె నిండి పొంగి పొరులునుగాక. ఈ కార్యాలన్నీ జరగాలంటే దేవుని సన్నిధిలో మెలుగు కలిగి ప్రార్థన